లింగయ్య గారు, నకరేకల్ మాజీ శాసనసభ్యులు, సోదరులు మాజీ శాసన మండలి సభ్యులు కర్నె ప్రభాకర్ గారు, గౌరవనీయులు మన మాజీ శాసనసభ్యులు బొల్ల మల్లయ్య యాదవ్ గారు, గౌరవనీయులు సోదరులు పల్లె రవికుమార్ గౌడ్ గారు, మాజీ డాడీ ట్యాపర్ సొసైటీ అధ్యక్షులు, వేదికపై నాసీనులైన పెద్దలందరికీ, మన ఇందాక మాట్లాడిన సోదరులు దామోదర్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, వెంకటేశ్వర గారు, ఇంకా మిగతా సోదరులు కూడా ఇతర పార్టీలకు సంబంధించి కూడా కొంతమంది సోదరులు వచ్చినారు. వారందరికీ ముఖ్యంగా మనసులో ఎంతో ఆవేదనతో, ఆర్తితో మరి మాకు న్యాయం జరగాల, అంతటా తిరుగుతూ ఉన్నాం, ఉన్నదంతా పోతున్నది భూములు, కాబట్టి మాకు న్యాయం చేయండి అంటూ మరి తెలంగాణ భవన్కు ఇచ్చేసిన మా అన్నదమ్ములందరికీ, కొంతమంది ఆడబిడ్డలు వచ్చారు, వాళ్ళందరూ కూడా పేరు ఇక్కడ మన లీగల్ టీం, మన పార్టీ యొక్క లీగల్ టీం అంతా కూడా మీరు చెప్పిందంతా విన్నారు, మీరు చెప్పినంతా కూడా వారు సావధానంగా వింటా ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వాలు సరే అభివృద్ధి కార్యక్రమాలు చేసే క్రమంలో భూసేకరణ తప్పదు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇక్కడ గజ్వేల్ నుంచి వచ్చిన సోదరుడు చెప్తా ఉన్నాడు, ఎట్లా కొండపోచమ్మ సాగర్కి మేము ముందుకు వచ్చి భూములు ఇచ్చినాము, ఎట్లా మల్లన్న సాగర్ అంటే భూములు ఇచ్చినాము, ఆ ప్రాంతానికి నీళ్లు లేవు, నీళ్ళు వస్తే మంచిదే కదా, కొంతమంది నష్టపోతామేమో కానీ ఎక్కువ మందికి లాభం అవుతుంది కదా, ఉదార స్వభావంతో మా అంతటా మేమే ఇచ్చినాం. దానివల్ల మా ఆస్తుల విలువ పెరిగింది, ఎంత మిగిలినంత దాని ఆస్తి విలువ పెరిగింది కాబట్టి మాకు కొంత పోయినా బాధ అనిపించలేదు, ఎక్కువ మందికి లాభం అయింది అనిపించింది. దాంతోపాటు మా ఆస్తి విలువ కూడా పెరిగింది కాబట్టి కొంత సంతోషపడ్డాం. మళ్ళీ పోయిన వాళ్ళకి మళ్ళీ పోతే ఎట్లా అనే బాధ ఏదైతే మీరు వ్యక్తం చేసినారో అది నిజంగా కూడా చాలా బాధ. ప్రభుత్వాలు ఏ పని చేసినా శాస్త్రీయంగా చేయాలి, ఎక్కడైనా కూడా మరి పద్ధతి ప్రకారం చేసి అందరినీ మెప్పించే విధంగా చేయాలి. గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ RRR అనే ప్రతిపాదన వచ్చినప్పుడు మేము ఆలోచించింది 2 కోణం. ఒకటి, ప్రతి రూపాయి ప్రభుత్వం ఖర్చు పెట్టేది అదేమి ఆ ప్రభుత్వంలో ఉన్న మంత్రి గారితో, ముఖ్యమంత్రి గారితో వాళ్ళ సొంత పైసలు కాదు, ప్రజల సొమ్ముకు మేము ధర్మకర్తలం. అంతే, అధికారులు ఎవరుంటే వాళ్ళు మీ పైసలు మీరు పన్నుల రూపంలో కట్టే ప్రతి పైసను మళ్ళీ దాన్ని ఎట్లా సద్వినియోగం చేయాలి, ఎట్లా వాడాలి, లేనోడికి ఎట్లా ఇవ్వాలి, ఎక్కడ రోడ్ వేయాలి, ఎక్కడ మోరీ కట్టాలి, ఎక్కడ ఒక సబ్ స్టేషన్ కట్టాలి, ఎక్కడ చెరువు మంచిగా చేయాలి, ఇట్లా ఒక ప్రాధాన్యత క్రమంలో పనిచేసుకుంటూ పోతాం. అట్లాగే కేసీఆర్ గారి ప్రభుత్వంలో మీరు గమనిస్తే ఏం జరిగింది అంటే, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా రైతు కాబట్టి మీరు ఆలోచన చేయండి. 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మీ భూమి విలువ ఎంత ఉండేది? 2023లో కేసీఆర్ గారు దిగిపోయి ఉన్నాడు, మీ భూమి విలువ ఎంత పెరిగింది? ఎందుకు పెరిగింది? మరి గతంలో కూడా చాలా మంది ప్రభుత్వాలు ఉన్నాయి, చాలా మంది పెద్దలు ఉన్నాయి, కానీ ఎన్నడూ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో పెరిగినంత అమాంతంగా ప్రజల సంపద పెరగలేదు. ఎందుకు? భూముల విలువ అంత పెరగలేదు. ఎందుకు పెరగలేదు? ఎందుకంటే కేసీఆర్ గారు నాకు స్వయం ఒక రైతు బిడ్డ కాబట్టి, రైతు కష్టం తెలిసిన నాయకుడు కాబట్టి ఆయన ప్రాధాన్యతను పెట్టుకున్నాడు. నీళ్లు తేవాలి, ఎట్లన్నా సరే నీళ్లు తీసుకురావాలి, తెలంగాణలోని బీడు భూములకు మలపాలి అనే ఉద్దేశంతో ఆయన ఇటు గోదావరిలో అటు కృష్ణలా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసి ఎక్కడో ఉన్న తెలంగాణ 14వ స్థానంలో వరిధాన్యం ఉత్పత్తిలో ఉన్న తెలంగాణ భారతదేశంలో, అట్లాంటి తెలంగాణను చెరువులు బాగా చేయడం వల్ల, అట్లాగే పెద్ద పెద్ద ప్రాజెక్టులు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టడం వల్ల ఏం జరిగింది? మనం ఎక్కడో ఉన్న తెలంగాణను 14వ స్థానంలో భారతదేశంలోనే నెంబర్ 1 స్థానాన్ని, పంజాబ్ నెంబర్ 1 స్థానాన్ని తీసుకొచ్చారు. దాంతో ఏం జరిగింది అంటే, అచ్చా వీళ్ళ భూముల బంగారం పడుతుంది, ఇలా భూముల బ్రహ్మాండంగా ఏది వేసినా కూడా నీళ్లు ఉన్నాయి కాబట్టి మంచిగా జోర్దార్ పంటలు పండుతాయని చెప్పి విలువ బాగా పెరిగింది. ఎంత పెరిగిందో నాకంటే బాగా మీకే తెలుసు. సరే, ఇక్కడ ఒకటి ఉంది, SRO రేట్లు పెంచలేదు భూములు, ఎందుకంటే మళ్ళీ అది కూడా మన రైతులకి ఇబ్బంది అవుతుందేమో కొనుక్కుంటారు, ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొత్త రాష్ట్రం ఇప్పుడే పునాది పడుతున్నది కాబట్టి మళ్ళీ కొనాలన్నా అమ్మాలన్నా రైతుల కాడ చెక్కు ఉన్నది, బ్యాంకు అకౌంట్లు చెక్కు పైసలకు ఉన్నాయి కాబట్టి ఎక్కతకు అమాంతం పెంచితే. తమ్ముడు వెంకటేశ్వర మాట్లాడుతూ అన్నాడు ఒక మాట, అన్న మాకు వేరే రాష్ట్రాల్లో ఆడ సేమ్ ఉన్నది, రిజిస్ట్రేషన్ వాల్యూ దాదాపు 90% ఉన్నది అక్కడక్కడ. మన దగ్గర ఏంటంటే రాష్ట్రం వచ్చిందే పోరాటాలకి వచ్చింది, అందులో ఉన్నది 90% చిన్న సన్నకారు రైతులు కాబట్టి వీళ్ళ కడుపు మీద అన్నట్టు ఉండద్దు, వాళ్ళ కాడ చెక్కు పైసలు ఉండేవి అనే ఉద్దేశంతో తప్ప ఇంకో ఉద్దేశంతో కాదు అని చెప్పి మెల్లగా పెంచుదాం. ఇప్పుడే రాష్ట్రం పునాది పడుతుంది కదా, మెల్లగా చేద్దాము అనే ఆలోచన తప్ప వేరే ఉద్దేశం కానీ మీ కడుపు మీద కొట్టాలనో మీకు ఇబ్బంది పెట్టాలనో ఎన్నడూ కూడా కేసీఆర్ ఆలోచన చేయలేదు. చేయగలిగితే కేసీఆర్ గారు మేలు చేసిండు తప్ప చెడు మాత్రం చేయలేదు. ఇంతకుముందు మాట్లాడుతూ రాయగిరి సోదరులు మాట్లాడుతున్నారు,
ఏమని అన్నా మాకు యాదగిరిగుట్ట ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లయింది, కేసీఆర్ రాకముందు ఆ ఏరియా ఎట్లుండే ఇవాళ ఎట్లా డెవలప్ అయింది, దాంతో భూముల విలువ ఎట్లా పెరిగింది, ఇవన్నీ కూడా సరే అలా కొంతమందికి అసౌకర్యం కలిగిండొచ్చు. కానీ ఎక్కువ మందికి మనకి ఇవాళ తెలంగాణలోనే తిరుమల తిరుపతి దేవస్థానం లెక్క యాదగిరిగుట్ట తయారైంది, యాదాద్రి తయారైందంటే అది మనందరికి గర్వకారణం. ఆ క్రమంలో మీరు ఎక్కడికక్కడ త్యాగాలు చేసుకుంటూ వచ్చినారు, ఎక్కడికక్కడ ప్రభుత్వానికి సహకరిస్తూ వచ్చినారు, అట్లే నడుస్తూ ఉంది. రెండో టర్మ్కి వచ్చే వరకు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కాంగ్రెస్లో ఒకటి అర్థమైంది, కేసీఆర్కు రైతులకు దృఢమైన సంబంధం ఏర్పడ్డది. రైతు బంధు ఇచ్చిండు, 73,000 కోట్లు వాళ్ళ ఖాతాలో వేసిండు, అడగక ముందే టైంకు నాట్లు పడే టైంకే పైసలు ఇస్తున్నాడు, రైతు బీమా తెచ్చిండు, నీళ్లు తెచ్చిండు. ఇక మరి 70 లక్షల కుటుంబాలు మరి ఆయనకు దృఢపడిపోయి మొత్తానికి ఒక దృఢమైన సంబంధం ఏర్పడితే ఎట్లా దీన్ని ఎట్లన్నా హెచ్చగొట్టాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు మీరు మాట్లాడిన R&B మినిస్టర్ కానీ భువనగిరి ప్రాంతంలో, మునుగోడు ప్రాంతంలో, ఇంకా ఇతర ప్రాంతాల్లో ఎక్కడెక్కడి నుంచి అయితే RRR పోతుందో కాంగ్రెస్ నాయకులు ఎట్లయితే మేనిఫెస్టోలో చెప్పారో అట్లే అడ్డగోలుగా వాళ్ళ నోటికి ఎంత వస్తే అంతా మీకు ఇష్టం ఉన్నట్టు హామీలు ఇచ్చినారు. నేను చూసినట్టు నా దామోదర్ రెడ్డి గారు నేను వీడియో చూపెట్టిన మునగాకుండా వెంకటరెడ్డి ఏం మాట్లాడిండు అన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి ర్యాలీలన్నీ నేను చూసినాను. చాలా నోటికి వచ్చినట్టు కాదు, ఎంత ఎటువంటి మాట్లాడు